మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, కుటిలత మరియు యథార్థత ఈ రెండు మనస్సులను గురించి మనము తెలుసుకోబోతున్నాం. కుటిల వర్తమైనటువంటి మనస్సు దేవునికి అసహ్యమంట, దేవునికి ఇష్టం లేదని చాలా చక్కగా చెప్తున్నాడు. అదేవిధంగా యథార్థవంతులకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడంట. యథార్థముగా ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ యథార్థతలో దేవుడు తోడుగా ఉంటాడని వాగ్దానం ఇస్తున్నాడు. యథార్థత కలిగి జీవించుటకు మనము ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.